నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జమ్మలమడుగు నియోజకవర్గంలో రెచ్చిపోయిన వైకాపా నేతలు, తెలుగుదేశం శ్రేణులపై రాళ్ల దాడి, రణరంగమైన ముద్దనూరు. ఆరు 6,100 డిఎస్సీ పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం. పాఠశాల విద్యాశాఖలో ఖాళీల భర్తీకి నిర్ణయం. సోలార్ పవర్ తో జగన్ దోపిడీ చేస్తున్నారన్న తెలుగుదేశం, మెగావాట్ కు 6 ఎకరాలు పంజారం చేస్తున్నారని ధ్వజం. సమస్యలు పరిష్కరించాలంటూ రోడ్డెక్కిన ఉపాధ్యాయులు, బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్. శతాబ్దాల రామమందిర నిర్మాణ స్వప్నం సాకారమైంది. బడ్జెట్ ప్రసంగంలో దశాబ్ద కాల ప్రగతిని వివరించిన రాష్ట్రపతి. జ్ఞానవాపి మసీదు సెల్లార్లో పూజలకు వారణాసి కోర్టు అనుమతి. వారంలోగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం. బంగాల్లో రాహుల్ కారుపై రాళ్లు రువ్విన దుండగులు, వెనుక అద్దం ధ్వంసం, దాడులను ఖండించిన కాంగ్రెస్. డిఎస్సీ ద్వారా 6,100 పోస్టుల భర్తీకి రాష్ట్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. టెట్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 16న 4వ విడత చేయూత పథకంలో భాగంగా 5,000 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. 6,100 డిఎస్సీ పోస్టుల భర్తీకి కేబినెట్ పచ్చజెండా ఊపింది. పాఠశాల విద్యాశాఖలో ఇతర ఖాళీలను పదోన్నతి, బదిలీల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది. అన్ని విశ్వవిద్యాలయాల్లోని బోధనేతర సిబ్బంది ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అటవీ రక్షణలో భాగంగా 689 పోస్టుల భర్తీ సహా ఏపీ పబ్లిక్ సర్వీసుల నియామక, నియంత్రణ చట్ట సవరణను ఆమోదించింది. 13,171 గ్రామ పంచాయతీల్లో గ్రేడ్ 5 కార్యదర్శుల నియామకానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఫిబ్రవరి 16న 26.98 లక్షల మంది మహిళలకు చేయూత 4వ విడత కింద 5,000 కోట్ల ఆర్థిక సాయం ఇచ్చేందుకు కేబినెట్ అంగీకరించినట్లు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వెల్లడించారు. 500 జనాభా మించి ఉన్న 13,171 పంచాయతీలకు సెక్రటేరియట్స్, గ్రేడ్ 5 సెక్రటరీని నియమించడం జరిగింది. ఇది ఒక గొప్ప అచీవ్మెంట్. పరిపాలన ఇది పంచాయతీరాజ్ వ్యవస్థలో అందరి ద్రాక్షగా ఉన్నటువంటి ఐబీ ఎడ్యుకేషన్ని ప్రభుత్వ పాఠశాలల్లోకి అందుబాటులో తెచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని మొత్తం యావత్ కేబినెట్ మంత్రివర్గం అంతా కూడా హర్షాతిరేకాలతో వారికి ధన్యవాదాలు తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ సెక్రటరీలో 27 పోస్టులు భర్తీ చేయడం కోసం మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ 1987 సవరణకు మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ క్లర్క్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ 1992కి సవరణ చేస్తూ మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ప్రజాశయాలకు కూడా అనుగుణంగా తీసుకునేటువంటి పలు కీలక నిర్ణయాల్లో ఈ కేబినెట్ ఒక ముఖ్యమైనటువంటి కేబినెట్గా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ముఖ్యమంత్రి కుటుంబ భద్రతకు ఏర్పాటు చేసే స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్లో 25 మంది హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి మంత్రివర్గం అంగీకరించింది. డిస్కంలకు 1,500 కోట్ల రుణం తీసుకునేందుకు బ్యాంకు హామీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం పొందిన గ్రీన్కో, జిందాల్ నియో ఎనర్జీ సహా వివిధ సంస్థలకు సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులో భాగంగా భూ కేటాయింపులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అప్పర్ సీలేరు వద్ద హైడ్రో ఎలక్ట్రిక్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. సహజ వాయువుపై పన్నును 24 నుంచి 5% తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెజిస్లేచర్ స్టడీస్ అండ్ ట్రైనింగ్ సంస్థ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. డిజిటల్ ఇన్ఫ్రా కంపెనీ రద్దుకు అంగీకరించింది. అసైన్డ్ భూముల మార్పిడి నిషేధ చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
కేబినెట్ ఎజెండా ముగిసిన తర్వాత కొంతసేపు రాజకీయ అంశాలపై మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించారు. సీట్ల మార్పుపై ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలను ధీటుగా తిప్పికొట్టాలని మంత్రులకు సూచించారు. స్థానచలనం పొందిన మంత్రులు జనంతో మమేకం కావాలన్నారు. ఒకరిద్దరు మంత్రుల పనితీరుపై సీఎం తీవ్ర స్వరంతోనే మాట్లాడినట్లు తెలిసింది. మంత్రుల పనితీరును ఇతరులతో పోల్చి మరీ సీఎం చర్చించినట్లు సమాచారం. ఎన్నికల నాటికైనా పనితీరు మార్చుకోవాలని కొందరు అమాత్యులకు ముఖ్యమంత్రి చెప్పినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి జగన్ కు రాజధాని రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. మంత్రివర్గ సమావేశం కోసం సీఎం సచివాలయానికి వెళ్తుండగా మందడంలో రోడ్డుకు ఇరువైపులా నిలబడి రైతులు నిరసన తెలిపారు. సీఎం జగన్ వాహన శ్రేణి వెళుతుండగా జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. అమరావతికి మద్దతుగా ఆకుపచ్చ జెండాలు పట్టుకుని నినదించారు. రైతులు రోడ్డుపైకి రాకుండా పోలీసులు కట్టడి చేశారు. అధికారం చివరి దశలో డీఎస్సీ నోటిఫికేషన్ పేరిట ముఖ్యమంత్రి హడావుడి చేస్తున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ధ్వజమెత్తారు. చివరి దశలో నోటిఫికేషన్ ఇచ్చినా యువత నమ్మబోరని అన్నారు. నాటకాల వైకాపా ప్రభుత్వం త్వరలోనే పోతుందన్న లోకేష్ యువతకు ఉద్యోగాలు కల్పించే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుందని ఎక్స్లో ట్వీట్ చేశారు. సోలార్ పవర్ పేరిట జగన్ రెడ్డి 2,350 కోట్లు దోపిడీ చేస్తున్నారని తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభి ఆరోపించారు. మెగావాట్కు 3 ఎకరాల చొప్పున ఇవ్వాల్సి ఉండగా 6 ఎకరాలు పందేరం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అయిన వాళ్లకు అప్పరంగా భూములిస్తూ 1,000 కోట్లు దోచేస్తున్న జగన్ రెడ్డి దీనిపై జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. సోలార్ పవర్ ప్రాజెక్ట్ పెట్టాలంటే ఒక్కొక్క మెగావాట్కి 3 ఎకరాల భూమి చొప్పున భూమిని కేటాయిస్తారు. ఇప్పుడు ఒక్కొక్క మెగావాట్కి 6 ఎకరాల చొప్పున భూమిని కేటాయిస్తూ 1,000 ఎకరాల భూ పందారానికి శ్రీకారం చుట్టారు మన స్కామ్స్టర్ జగన్ రెడ్డి. మొన్న జరిగినటువంటి ఎస్ఐపిబి మీటింగ్లో జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ వారు 3,350 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు పెట్టుబడి ప్రతిపాదనకి ఆమోదం తెలిపారు. ఇవాళ కేబినెట్లో కూడా ఆమోదం తెలిపారు. సాధారణంగా మెగావాట్కి 3 ఎకరాల చొప్పున వాళ్ళకి 10,050 ఎకరాల భూమిని కేటాయించాల్సి ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 20,100 ఎకరాల భూమిని జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ కంపెనీ వాళ్ళకి కట్టబెట్టారు. ఆక్వా గ్రీన్ ఎనర్జీ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి 1000 మెగావాట్లు, మెగావాట్కి 6 ఎకరాలు చొప్పున వీళ్ళకు ఒక 6,000 ఎకరాలు. ఇండోసోల్ కంపెనీ అంటే ఎవరో తెలుసు కదా, మన జగన్ రెడ్డి గారి బినామీయే. మళ్ళీ అదనంగా ఇండోసోల్ కంపెనీకి 10,500 ఎకరాల భూమిని కేటాయిస్తా ఉన్నారు. ఓన్లీ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ కి దాదాపుగా 23,550 ఎకరాల భూమిని అదనంగా కేటాయించారు. హీనపక్షంగా ఎకరానికి 10 లక్షల రూపాయల విలువ చప్పున వేసినా కూడా ఇది 2,350 కోట్ల భారీ స్కామ్. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఉంటే ఏ స్థాయిలో అభివృద్ధి సంక్షేమం అందించవచ్చో గత 10 ఏళ్లలో నిరూపించామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల దృష్ట్యా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన ఆమె గత 10 ఏళ్లలో మోదీ సర్కార్ చేపట్టిన సంస్కరణలు, సాధించిన విజయాలను గుర్తు చేశారు. శతాబ్దాలుగా కలగా మిగిలిన రామమందిర నిర్మాణం సాకారమైందన్న రాష్ట్రపతి ఆర్టికల్ 370 రద్దు వంటి చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించారు. తన ప్రసంగంలో చొరబాట్ల నుంచి ద్రవ్యోల్బణం వరకు అనేక సవాళ్లను ప్రస్తావించిన రాష్ట్రపతి వాటిని అధిగమించి వేగంగా ప్రగతి వైపు దూసుకువెళితేనే అభివృద్ధి భారత్ సాధ్యమన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల దృష్ట్యా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. మొదట రాష్ట్రపతి భవన్ నుంచి గుర్రపు బగ్గీలో పార్లమెంటు ప్రాంగణానికి చేరుకున్న రాష్ట్రపతి ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్వాగతం పలికారు. సైనిక గౌరవ వందనం, జాతీయ గీతాలాపన తర్వాత రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. నూతన పార్లమెంటు భవనంలో ఇది తన తొలి ప్రసంగమన్న ఆమె అమృతకాలం ఆరంభంలో ఈ గొప్ప భవన నిర్మాణం జరిగినట్లు చెప్పారు. అవన్నీ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఫలాలని తెలిపారు. G20 సదస్సును విజయవంతంగా నిర్వహించిన భారత్ ప్రపంచంలో తన పాత్రను
మరింత బలోపేతం చేసిందన్నారు. భారత్ ఇవాళ చూస్తున్న అభివృద్ధి ఫలాలు 10 ఏళ్ల తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని తెలిపారు. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఎన్నో పనులను 10 ఏళ్లలో పూర్తి చేసినట్లు వివరించారు. राम मंदिर के निर्माण की आकांक्षा सदियों से थी, आज ये सोच हो चुका है। जम्मू कश्मीर से आर्टिकल 370 हटाने को लेकर शंकाएं थी, आज वो इतिहास हो चुकी है। इसी संसद ने 3 तलाक के विरुद्ध कड़ा कानून बनाया है। इसी संसद ने हमारे पड़ोसी देशों से आए पीड़ित अल्पसंख्यकों को नागरिक देने वाला कानून बनाया है। नीति आयोग के अनुसार मेरी सरकार के 1 दशक के कार्यकाल में करीब 25 करोड़ देशवासी गरीबी से बाहर निकले हैं। बीते 10 वर्षों में हमने भारत को टॉप 5 इकोनॉमीज में शामिल होते देखा। हमारे बैंकिंग सिस्टम पहले बुरी तरह से चरमराया था, वो आज दुनिया के सबसे मजबूत बैंकिंग सिस्टम में से एक बना है। बैंक का NPA कभी डबल डिजिट में होता था, वो आज लगभग 4% ही है। ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నప్పటికీ తమ ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంతో పాటు ప్రజలపై భారం పడకుండా చర్యలు తీసుకుందని రాష్ట్రపతి వివరించారు. యువశక్తి, మహిళాశక్తి, రైతులు, పేదలు అనే 4 స్తంభాలపై అభివృద్ధి చెందిన భారత్ నిలుస్తుందని విశ్వసిస్తుందన్న ఆమె వాటి బలోపేతానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. मेरी सरकार मानती है कि विकसित भारत की भव्य इमारत 4 मजबूत स्तंभों पर खड़ी होगी। ये स्तंभ है युवा शक्ति, नारी शक्ति, किसान और गरीब। इन 4 स्तंभों को सशक्त करने के लिए मेरी सरकार निरंतर काम कर रही है। 4 करोड़ 10 लाख गरीब परिवार को अपना पक्का घर मिला। लगभग 6 लाख करोड़ रुपया खर्च किए गए। लगभग 11 करोड़ ग्रामीण परिवारों तक पहली बार पाइप से पानी पहुंचा है। इस पर 4 लाख करोड़ रुपया खर्च किया जा रहे हैं। 10 करोड़ उज्ज्वला के गैस कनेक्शन पूरी हुई है। इन लाभार्थी बहनों को बहुत सस्ती गैस भी दी जा रही है। इस पर भी सरकार द्वारा 2.5 लाख करोड़ रुपया खर्च किए गए हैं। कोरोना काल से ही 80 करोड़ देशवासियों को मुफ्त राशन दिया जा रहा है। इसे आने वाले 5 वर्षों के लिए आगे बढ़ाया गया है। इस पर 11 लाख करोड़ रुपया और खर्च होने का अनुमान है। కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఉండడం వల్లే దేశంలో ఈ స్థాయి అభివృద్ధి, సంక్షేమం సాధ్యమైందని రాష్ట్రపతి వివరించారు. हमारे यहाँ लंबे समय तक सिर्फ अधिकारों पर चर्चा होती थी। हमने सरकार के कर्तव्यों पर भी बोल दिया। इससे नागरिकों में भी कर्तव्य भाव जागा। आज अपने अपने कर्तव्य के पालन से हर अधिकार की गारंटी का भाव जागृत हुआ। मेरी सरकार ने उनकी भी सूद ली है जो अब तक विकास की धारा से दूर रहे हैं। ऐसे हजारों आदिवासी गांव हैं जहां बीते 10 वर्षों में पहली बार बिजली और सड़क पहुंची। लाखों आदिवासी परिवारों को अब जाकर पाइप से शुद्ध पानी मिलना शुरू हुआ। भारत के तेज विकास को लेकर आज दुनिया की हर एजेंसी आश्वस्त है। राष्ट्रीय और अंतर्राष्ट्रीय एजेंसी जो भी आकलन कर रहे हैं, उनका आधार भारत की नीतियां हैं। पूर्ण बहुमत वाली स्थिर और मजबूत सरकार के लिए भारतीयों का संकल्प भी दुनिया को नया भरोसा दे रहे हैं। రాష్ట్రపతి ప్రసంగం అనంతరం పార్లమెంటు గురువారానికి వాయిదా పడింది. గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ప్రగతిలో భారత్ నూతన శిఖరాలను తాకుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రజల ఆశీస్సులతో సమ్మిళిత సర్వతోముఖాభివృద్ధి దిశగా ప్రభుత్వం ప్రయాణం కొనసాగుతోందని బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు చెప్పారు. కొందరు ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటు సమావేశాలను అడ్డుకోవడాన్ని అలవాటుగా మార్చుకున్నారంటూ ప్రధాని మోదీ అసహనం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలను విస్మరించిన ఎంపీలు చివరి సమావేశాల్లోనైనా ఆత్మావలోకనం చేసుకోవాలని సూచించారు. गत 10 वर्ष में जिसको जो रास्ता सूझा, उस प्रकार से संसद में सबने अपना अपना कार्य किया। लेकिन मैं इतना जरूर कहूंगा कि जिनको आदतन हुड़दंग करने का स्वभाव बन गया है, जो आदतन लोकतांत्रिक मूल्यों का चीरहरण करते हैं, ऐसे सभी माननीय सांसद आज जब आखिरी सत्र में मिल रहे हैं तब जरूर आत्मनिरीक्षण करेंगे कि 10 साल में उन्होंने जो किया। अपने संसदीय क्षेत्र में भी 100 लोगों को पूछ ले, किसी को याद नहीं होगा जिन्होंने इतना हुड़दंग हो हल्ला किया होगा। लेकिन विरोध का स्वर तीखा क्यों न हो, आलोचना तीखी से तीखी क्यों न हो,
लेकिन जिसने सदन में उत्तम विचारों से सदन को लाभान्वित किया होगा उनको बहुत बड़ा वर्ग आज भी याद करता हो। ముఖ్యమంత్రి సొంత జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని ముద్దనూరులో వైకాపా నాయకులు దౌర్జన్యానికి దిగారు. వైకాపా నాయకుడు శశిధర్ రెడ్డి అనుచరులతో కలిసి తెలుగుదేశంలో చేరే కార్యక్రమం ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున వచ్చిన వైకాపా శ్రేణులు శశిధర్ రెడ్డిని అడ్డుకుని తెలుగుదేశం కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. ఇరు వర్గాల మధ్య పరస్పర రాళ్ల దాడులతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నిర్వాకమంతా జమ్మలమడుగు వైకాపా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సమక్షంలోనే జరగడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని ముద్దనూరులో వైకాపా తెలుగుదేశం వర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సమీప బంధువు ఎంపీపీ ముని రాజారెడ్డి సోదరుడు శశిధర్ రెడ్డి ఈ నెల 19న కమలాపురంలో చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. ఇవాళ జమ్మలమడుగు తెలుగుదేశం ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి సమక్షంలో తన అనుచరుల్ని చేర్చేందుకు ఇంటి వద్ద సమావేశం ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరులతో వెళ్లి శశిధర్ రెడ్డితో వాగ్వాదానికి దిగారు. బలవంతంగా శశిధర్ రెడ్డిని ఇంటి నుంచి లాక్కెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో రెండు పార్టీ నేతల మధ్య మాటా పెరిగి వాగ్వాదానికి దిగారు. ముద్దనూరు 4 రోడ్ల కూడలి వద్ద రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఘర్షణలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు వారిని నిలువరించలేక చేతులెత్తేయడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జమ్మలమడుగు నుంచి ముద్దనూరు చేరుకున్న తెలుగుదేశం ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి శ్రేణులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భూపేష్ రెడ్డిని బలవంతంగా స్టేషన్ కు తీసుకువెళ్లారు. అదే సమయంలో వైకాపా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని తీసుకువెళ్లి ఓ ఇంట్లో కూర్చోబెట్టారు. ఎట్టకేలకు ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు ముద్దనూరులో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరు వర్గాలపైన కేసులు నమోదు చేశారు. తెలుగుదేశం నేతలపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. వైకాపా శ్రేణుల్ని బలవంతంగా పార్టీలో చేర్చుకుంటున్నారని శశిధర్ రెడ్డిని పక్కన పెట్టుకుని ఆరోపించారు. మాకు చిచ్చు పెట్టేదానికి దేవుడు ఫ్యాక్షన్ రాజకీయాలు చేసేదానికి పీడికి వస్తున్నారు. ప్రలోభాలకు పెట్టే వైఎస్ఆర్ కార్యకర్తలను ఇంతవరకు ఒక్క వైఎస్ఆర్ వాళ్ళు కండువా మార్చుకోలే. కేవలం ఆయన పాత టీడీపీ వేసుకున్నారు. అది ప్రయత్నించుకోవాలి. వాళ్ళు ఊరికే గలాటాలు పెడితే భయపడతాము, పాత సంస్కృతి వస్తుందని ఉన్నాడు. జమ్మలమడుగు రాజకీయంలో నీచ నికృష్ట ఎవరంటే ఈ ఆదినాయుడి సోదరులే. మనం దేగుళ్ళ ముందు దేగు. ఈ నెల 19న తెదేపాలో చేరిన శశిధర్ రెడ్డి అనుచరుల్ని చేర్చుతామంటేనే ఆయన నివాసానికి వచ్చామని తెదేపా ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని ధ్వజమెత్తారు. శశిధర్ రెడ్డి కూడా జనవరి 19వ తేదీన మా పార్టీలోకి రావడం జరిగింది. ఆయన ఇంటికి మమ్మల్ని ఆహ్వానించి ఆయనకున్న ఫాలోయర్స్ ని మా పార్టీలోకి చేర్స్తానని చెప్పడం జరిగింది. దానికోసమని మేము ఈ రోజు శశిధర్ రెడ్డి ఇంటికాడికి చేరుకోవడం జరిగింది. ఈ రోజు ఎమ్మెల్యే గారికి డైరెక్ట్ గా మేము చెప్తున్నాం, పోలీసులు అడ్డు పెట్టుకుని నువ్వు రాజకీయం చేస్తున్నావు, వారం 10 రోజుల తర్వాత న్యూట్రల్ అవుతారు, ఆ రోజు నీ పరిస్థితి ఏందో తెలుసుకో. మీకెందుకయ్యా అంత భయం? ఈ రోజు నేను అందుకే చెప్తున్నా, ఈ రోజు ప్రజలు తెలుగుదేశం పార్టీతో ఉన్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని ఉన్నారు. జమ్మలమడుగులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురు పోలీసు వాళ్ళని పక్కన పెట్టిరా, నువ్వేందో నేనేందో తెలుసుకున్నాం. మేము శశిధర్ రెడ్డిని ఇంట్లో నుంచి మెడ పెట్టుకుని ఈడ్చుకొని పోతే ఎందుకంటే మేము వాళ్ళు అన్నదమ్ములు కాబట్టి కొంచెం ఎందుకులే సర్దుకొని మాట్లాడుకుంటారేమో అనే పద్ధతితో మేము సైలెంట్ ఉన్నాం. తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మీరందరూ వెళ్ళిపోవాలా, అక్కడి నుంచి ఉండకూడదు మీరు అని నాకు ఫోన్ చేసి చెప్పినాడు. శశిధర్ రెడ్డి ఇంటికి రమ్మన్నాడు. ఆయన ఒక మాట చెప్పండి మేము వెళ్ళిపోతాం, మేము ఉన్నాం ఇక్కడ అని చెప్పేసాం. అయితే లేదు, ఎవరో మీరు ఉండాల్సింది ఎవరు పెట్టినారు నన్ను మాట్లాడారు. ఎమ్మెల్యేగా నీకు గౌరవిస్తాను మాట్లాడదని చెప్పి అందులోనే మునిరాజారెడ్డి గారు వచ్చి నన్ను సొక్కా పట్టుకొని కొట్టాడు. బయటకు వచ్చి వాళ్ళు ఎమ్మెల్యే అందరూ వచ్చి దూషించారు.
మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీ అభ్యర్థిగా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఆయనకు సీటు ఇవ్వాలని గట్టిగా పోరాటం చేసినట్లు వైకాపా ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ విషయంలో మిగిలిన నియోజకవర్గాల అభ్యర్థులు అస్సలు పట్టించుకోలేదన్నారు. వారికి లేని బాధ తనకు ఎందుకనే ఉద్దేశంతో ఆ విషయాన్ని వదిలేసినట్లు చెప్పారు. ఎంపీ విషయంలో ఇవన్నీ కూడా అందరు కూడా అన్ని నియోజకవర్గాలకి బాగుంటుందనే ఉద్దేశంతో నేను పోరాటం చేస్తున్నాను. నేను అడుగుతున్నాను, అలిగారు, పోయారని మాట్లాడుతూ ఉన్నారు. నేను నా ఒక్కడి కోసం అడుగుతున్నానా? ఎంపీ అనేది ఒక స్టేజ్ ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటుంది, అన్ని నియోజకవర్గాలు బాగుంటుందనే ఉద్దేశంతో నేను అడుగుతున్నా. వాళ్ళందరికీ పట్టుందని నాకు ఒక్కడికైనా నేనెందుకు చెట్టు కావాలా? వాళ్ళకి లేని బాధ నాకేమిటి? నాకు హ్యాపీ అధిష్టానం ఏం చెప్తే చేసిందని సిద్ధంగా. నా ఎంపీతో నేను గెలుస్తానా? నా ఇదితో నేను గెలుచుకుంటా. నా ప్రజలకి నేను పట్టాలు ఇచ్చుకొని మాట చెప్పాను, ఆ మాట ప్రకారం చేసుకుంటా. అంతవరకు. బకాయిలు చెల్లించాలంటూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ఆందోళనలు కొనసాగాయి. ప్రతి నెల 1వ తేదీ జీతాలు ఇవ్వాలని, పాత పెన్షన్ విధానం అమలు చేయాలంటూ నెల్లూరు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ నిరసనకు తెలుగుదేశం నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఉద్యోగులు దాచుకున్న సొమ్మును తిరిగి చెల్లించాలంటూ కర్నూలు ధర్నా చౌక్ వద్ద ఉపాధ్యాయులు నిరసనకు దిగారు. పెండింగ్ బకాయిలు చెల్లించాలంటూ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఆర్డీఓ కార్యాలయం వద్ద టీచర్లు ధర్నా నిర్వహించారు. సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. అనేక రోజులుగా, అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థిక బకాయిలు ఏవైతే ఉన్నాయో ఏవి విడుదల చేయడం లేదు. చాలా మొండిగా వ్యవహరిస్తుంది. అన్ని విషయాలు పీఎఫ్ లోన్లు అయితేనేమి, ఏపీజేఎల్ఐసి పార్ట్ ఫైనల్ లోన్లు అయితేనేమి, మరియు ఈఎల్స్ సరెండర్ లీవ్స్ గత రెండు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి. అయినా మేము అనేక సార్లు, అనేక రూపాలుగా నిరాహార దీక్షలు చేస్తున్నాము, ర్యాలీలు చేస్తున్నాము. ఆ డబ్బులను మాకు లోన్ల రూపంలో విడుదల చేయండి, మా సొమ్ము మాకు ఇవ్వండి అని మేము అడుగుతుంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది, పట్టించుకోవడం లేదు. ఎక్కడైనా ఉద్యోగులు వేతనాలు పెంచండి అని లేదా భద్రత కావాలని చెప్పేసి అడుగుతారు. కానీ దురదృష్టం ఏంటంటే ఉపాధ్యాయులందరూ కలిసి మాకు 5 సంవత్సరాల నుంచి మాకు రావాల్సినటువంటి బకాయిలు ఉన్నాయి, అవి ఇవ్వండి స్వామి అని చెప్పేసి ఈరోజు నిరసన తెలియజేయాల్సినటువంటి పరిస్థితి దాపురించింది ఆంధ్రప్రదేశ్లో. ఈ ప్రభుత్వం ఇట్లాంటిది చూసి సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ లోన్ తీసుకోవడానికి కూడా ఈ ప్రభుత్వం ఇవ్వుకోకుండా దాన్ని కాజేయడానికి ప్రయత్నం చేయడం అనేది ఇది చాలా దురదృష్టకరమైనటువంటిది. ప్రభుత్వం ఇప్పటికైనా ఆర్థిక బకాయిలు ఏవైతే ఉన్నాయో ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు, వాటిని తక్షణం విడుదల చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. పశ్చిమ బెంగాల్లో భారత జోడో న్యాయయాత్రలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న కారుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో రాహుల్ ప్రయాణిస్తున్న కారు వెనుక అద్దం ధ్వంసమైంది. రాళ్లదాడి ఘటనలో రాహుల్కు ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. మాల్దా జిల్లాలోని హరిశ్చంద్రపూర్లో రాహుల్ ప్రయాణిస్తున్న కారుపై దాడి జరిగిందని పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్ చౌదరి తెలిపారు. ఇలాంటి దాడులు ఆమోదయోగ్యం కాదన్న ఆయన రాహుల్ భయం లేని వ్యక్తి అని పేర్కొన్నారు. బీహార్ నుంచి ఇవాళ మరోసారి పశ్చిమ బెంగాల్లోకి రాహుల్ యాత్ర ప్రవేశించింది. ఆ సమయంలోనే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాన్వాయ్పై రాళ్లు వేశారని అధీర్ రంజన్ చౌదరి ఆరోపించారు. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రధాని మోదీని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రశంసించడం తప్ప రాష్ట్రపతి ప్రసంగంలో ఇంకేమీ లేదని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రధాని మోదీకి ప్రచారం చేయడం తప్ప మరొకటి కాదన్నారు. ఉపాధి కల్పన గురించి ఒక్క మాట లేదని ఆక్షేపించిన ఖర్గే పేదలను మభ్యపెట్టేలా రాష్ట్రపతి ప్రసంగం సాగిందన్నారు. బీహార్లో భాజపాతో జట్టు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సీఎం నితీష్ కుమార్ ఇండియా కూటమిపై స్పందించారు. ప్రతిపక్ష కూటమి పేరు ఎంపిక సమయంలో ఇండియా కాకుండా మరో పేరు పెట్టాలని కోరినప్పటికీ తన మాట వినిపించుకోలేదన్నారు. ఇండియా కూటమిలో ఇప్పటికీ సీట్ల సర్దుబాటు పూర్తి కాలేదన్నారు. తాను ఎంత ప్రయత్నించినప్పటికీ ఇండియా కూటమి ఒక్క పని కూడా చేయలేకపోయిందని విమర్శించారు. అందుకే బీహార్లో మహాకూటమిని వీడాల్సి వచ్చిందన్నారు. తమ ఒత్తిడి వల్లనే బీహార్లో కులగణన జరిగిందన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యల్లో అర్థం లేదన్నారు. 2019, 2020లో అసెంబ్లీ నుంచి బహిరంగ సభల వరకు అన్ని చోట్ల కులగణన గురించి మాట్లాడిన విషయాన్ని నితీష్ కుమార్ గుర్తు చేశారు. तो नाम भी कह रहे थे कुछ दूसरा उन्होंने, अब वो अपना कर दिया था। हम तो बोल दिए थे कि नाम ठीक नहीं है, तो अपना कर दिया, तो हम कहे ठीक है। अब बाद में हालत देख न लिए, हम तो कितना कोशिश कर रहे थे, एक काम करवे नहीं किया, एक काम नहीं कर रहा था। आज तक तय किया कि कौन पार्टी कितना लड़ेगी, कुछ नहीं। हम तो फिर छोड़ दिए कि भाई छोड़ो भाई, और छोड़ करके हम अपना आ गए। तो जिनके साथ हम पहले से थे उनके साथ आ गए, अब सब दिन हम इधरे रहेंगे।
భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ విచారణ చేస్తోంది. 7 సభ్యుల ఈడీ అధికారుల బృందం భారీ భద్రత మధ్య మధ్యాహ్నం 1 గంట సమయంలో రాంచీలోని సీఎం అధికారిక నివాసానికి చేరుకుంది. అధికార జార్ఖండ్ ముక్తి మోర్చాకు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న హేమంత్ సోరెన్ ను ఈ నెల 20న కూడా ఈడీ అధికారులు ప్రశ్నించారు. అప్పుడు విచారణ పూర్తి కాలేదని, అందుకే ఇవాళ ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. ఈడీ విచారణ నేపథ్యంలో జేఎంఎం శ్రేణులు పెద్ద సంఖ్యలో సీఎం సోరెన్ నివాసానికి తరలివచ్చాయి. ఈ నేపథ్యంలో శాంతి భద్రతల సమస్య ఏర్పడకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు సీఎం హేమంత్ సోరెన్ ఈడీ అధికారులపై రాంచీ ఎస్సీ ఎస్టీ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. ఢిల్లీలోని తన నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేయడంపై ఆయన ఫిర్యాదు చేశారు. ఉత్తరప్రదేశ్ వారణాసి జిల్లాలోని జ్ఞానవాపి మసీదు కేసులో జిల్లా కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. మసీదు ప్రాంగణంలో సీజ్ చేసిన బేస్మెంట్ ప్రాంతంలో పూజలు నిర్వహించుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. జ్ఞానవాపి ప్రాంగణంలో గుడివైపు పూజారి సోమనాథ్ వ్యాస్ కుటుంబం పూజలు చేసేందుకు సమ్మతి తెలిపింది. పూజలు చేసుకునేందుకు వీలుగా వారంలో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. 1993 వరకు పూజారి సోమనాథ్ అక్కడ పూజలు నిర్వహించారని, ఆ తరువాత అధికారులు ఆ ప్రాంతాన్ని మూసివేసినట్లు పిటిషనర్ మనుమడు శైలేందర్ కుమార్ వాదించారు. అక్కడ పూజలు చేసే హక్కు తమకు ఉందన్నారు. ఆ వాదనలతో ఏకీభవించిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కాశీ విశ్వనాథ్ ఆలయ పూజారుల నేతృత్వంలో పూజలు నిర్వహించాలని సూచించింది.